కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం బిక్నూర్ టోల్ గేట్ వద్ద రోడ్డు పైనుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. ముఖ్యంగా బిక్నూర్ టోల్ గేట్ దగ్గర గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చెప్పాలంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ జరగడంతో విస్తారంగా ఉధృతంగా కుండపోత వర్షం కురవడంతో మొత్తం భారీగా వరద ప్రవాహం మొత్తం కామారెడ్డిలోని చాలా కాలనీల్లో పోటెత్తుతోంది. చాలా చోట్ల ఇండ్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగినటువంటి పరిస్థితి. సో దీంతో అక్కడ అధికారులు రెస్క్యూ చేసి అక్కడ ఎవరైతే చిక్కున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క హైదరాబాద్ కామారెడ్డికి మొత్తం ఎక్కడెక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి. మనం చూస్తున్నటువంటి విజువల్స్ బిక్నూరు టోల్ గేట్ దగ్గర నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. సో అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి అంటే దాదాపుగా ఒక 7-8 గంటల నుంచి అక్కడ వాహనాలు మొత్తం అక్కడ నిలిచిపోయాయి. సో ఎక్కడికి ముందుకు వెళ్ళలేవు, వెనక్కి రాలేని పరిస్థితిలో వాహనాలు మొత్తం టోల్ గేట్ దగ్గర కొన్ని కిలోమీటర్ల మేర బారులు తీరాయి. మా ప్రతినిధి విజయ్ అక్కడే ఉన్నారు, మరింత సమాచారం ఇస్తారు. ఎస్ విజయ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి అంటే ఇప్పటికి దాదాపుగా 7-8 గంటలుగా ఆ వాహనాల్లోనే ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం అక్కడ వాహనాలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నాకు కనిపిస్తోంది. సో అక్కడ ప్రయాణికులు ఏమంటున్నటువంటి ఇబ్బంది పడుతున్నారు అక్కడ? ఎస్ రాజేష్, అయితే విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే ఉమ్మడి మెదక్ అలాగే ఇటు నిజామాబాద్ డిస్టిక్లో కూడా వాగులు వంకలన్నీ కూడా వరద ప్రవాహంతో ఉధృతంగా కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే ఇది ఇటు ఉండగా మరొక పక్క నేషనల్ హైవే 44 ఏదైతే ఉందో ఇటు కామారెడ్డి నిజామాబాద్ వైపు అటు హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి ఈ మార్గం అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రస్తుతం మనము బిక్నూరు గ్రామం వద్ద అయితే ఉన్నాము. ఒక్కసారి చూసుకున్నట్లయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్తో ఇక్కడ రోడ్ అంతా కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు అయితే సుమారుగా మధ్యాహ్నం 11-12 నుంచి కూడా ఇక్కడనే వెయిట్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా రోడ్డుపైనే ఆగిపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు నిజామాబాదు, ఆర్మూరు అలాగే ఇటు కామారెడ్డి వెళ్ళేటువంటి వాహనాలను పూర్తిగా కూడా అధికారులు అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క చాలామంది కూడా ఇక్కడ ఎప్పుడు ఈ వాహనాలను వదిలిపెడతారంటూ కూడా మొత్తం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. भाई आप कितने देर बाद वेटिंग कर रहे हैं? मेरे कम से कम 5 घंटे हो गए भैया। हाँ 5 से 6 घंटे हो गए। अच्छा मैं कम से कम यहाँ से 2 बजे आया था। हाँ अब नाइट के 10 बजने वाले। कितना टाइम हो गया भैया? वो पुलिस लोग कोई ऑफिसर्स आया क्या? इधर तो मेरे को तो कोई नहीं दिख रहे वो। हाँ नहीं दिख रहे ना। రైట్ అన్న, మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? 3 గంటల నుంచి ఇలాగే ఉందా ట్రాఫిక్ ఇక్కడ? రైట్, అంటే ఎవరైనా పోలీస్ వాళ్ళు రావడం ఏమైనా చెప్పారా? పోయిన పక్క బండి దారిపండి అక్కడ రోడ్డు కట్ అయిపోయింది అని చెప్పింది. అన్న ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? మేము ఎయిర్పోర్ట్ వెళ్ళామండి. ప్రొద్దున 9 o'clock నుంచి వెయిటింగ్లో ఉన్నాము. ఇప్పుడు నిజామాబాద్ వెళ్ళాలి. మళ్ళీ రెండోది ఏంటంటే ఎవరిది సపోర్ట్ లేదు, అసలు ఏ ఒక్క ఆఫీసర్ రావట్లేదు, ఒక్క వాటర్ కూడా దొరకట్లేదు ఇక్కడ. అలాంటి పరిస్థితి ఉంది. అసలు ఎవరైనా రెస్పాండ్ అయ్యి తొందరగా ఈ ఇష్యూని క్లియర్ చేస్తే మేము ఇంటికి చేరుకుంటాం, అదే కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా రాజేష్, అయితే ఒక్కసారిగా పూర్తిగా ఇటు నేషనల్ హైవే 44 పైన ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోవడంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. సుమారుగా ఉదయం 11 గంటల నుంచి కూడా ఇదే ట్రాఫిక్లో ఇరుక్కుపోయామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడే కొంత మెల్లమెల్లగా కూడా ఈ ట్రాఫిక్ అయితే కదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కదలడము ఆగడము ఇదే పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క బిక్నూరు టోల్ గేట్ నుంచి ఇటు ఏదైతే రామాయంపేట ఉందో రామాయంపేట విలేజ్ వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సుమారుగా 6-7 కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ అత్యంత దారుణమైనటువంటి ట్రాఫిక్ కండిషన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అన్నీ కూడా హెవీ వెహికల్స్ అవ్వడంతో పూర్తిగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. మరొక పక్క ఫ్యామిలీస్తో ఇటు నిజామాబాద్ అలాగే అటు
ఏదైతే కోరుట్ల కానీ అలాగే కామారెడ్డి కానీ వెళ్ళేటువంటి వారైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సుమారుగా మధ్యాహ్నం 11, 12, 2 గంటల నుంచి కూడా ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక పక్క అధికారులు కూడా ఎవరిక్కడ సమన్వయం చేసుకోవట్లేదు, కనీసం చిన్న చిన్న ఏర్పాట్లు కూడా ఏవి చేయట్లేదంటూ కూడా వాహనదారులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని గంటల పాటు సుమారుగా 5-6 గంటల పాటు ఇక్కడ వెయిట్ చేయడం వల్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. అది బిక్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని గంటలుగా, దాదాపు 6-7 గంటలుగా ప్రయాణికులు అక్కడ ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. అంటే వాస్తవానికి అదొక ప్రకృతి విరుచుకుపడేటువంటి వైపరీత్యం కాబట్టి ఇక్కడ ముందు రోడ్లో ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడైతే దాదాపుగా ఒక 7-8 గంటల తర్వాత మెల్లమెల్లగా ట్రాఫిక్ అయితే మెల్లగా కదులుతూ ముందుకు సాగుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.